హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాంది. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్నింగ్ అంతా వ్లాగ్ తీయలేదు, ఓన్లీ ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నా పనులన్నీ అయిపోయాయి అండ్ పూజ కూడా అయిపోయింది. నేను శారీ కూడా చేంజ్ చేసేసుకున్నాను. నార్మల్గా ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగ్ పూజ చేసుకోవడం కుదరలేదు. నాకు కొంచెం జిడ్డుగా అనిపించింది అండ్ ఆల్సో ఇంటి పనుల వల్ల కొంచెం ఎందుకు లేజీగా చేయబుద్ధి కాలేదు. మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాలి కదా, దేవుడి గది మొత్తం క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ సామాన్లన్నీ తోముకొని అప్పుడు పూజ చేయాలన్నమాట. సో అందువల్ల నేను నైవేద్యం కూడా ఏం లేదు మార్నింగ్, అంటే ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, ఫ్రూట్స్ అవి కూడా ఏం లేదు. సో నేను ఇందాక హెరిటేజ్కి వెళ్ళి ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకొని బనానాస్ అవి తెచ్చుకొని అప్పుడు పూజ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ మిట్టు కూడా వచ్చేసరికి వాడికి అన్నం తినిపించాను. ఈరోజు కర్రీ వచ్చేసి నేను పప్పు చేశాను అనమాట. 4 రోజుల నుంచి అడుగుతున్నారు పప్పు చేయమని, తాలింపప్పు. ప్రవీణ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టు, నెయ్యి వెయ్యు, అది వెయ్యు, ఇది వెయ్యి అని చెప్తుంటారు అనమాట పప్పులో. సో మిట్టుకి పప్పు బాగా ఇష్టం, వాడు కూడా అడుగుతున్నాడు కదా. అందువల్ల ఈవినింగ్ మళ్ళీ నేను రైస్ కుక్ చేసి సేమ్ కర్రీతో వాడికి అన్నం తినిపించేశాను. సో ఇప్పుడు వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే నేను ఇక్కడ, అంటే నేను రోజు వీడియో చేసేదానికంటే ఇప్పుడు నీవు డిఫరెంట్గా కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా మీకు. అది ఎక్కడంటే నేను వార్డ్రోబ్ ఓపెన్ చేసుకొని నాది కూర్చున్నాను దాని కింద. ఎందుకంటే శారీస్ మొత్తం చూడండి, శారీస్ మొత్తం తీసేసాను బయటికి. ఎందుకు అంటే రేపు చిన్న పనుంది, అందువల్ల దానికోసం నేను చీర కట్టుకుందాము, ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అనేది చూసుకుంటున్నాను అనమాట. అండ్ చాలా రోజులు అయింది కదా, ఏ చీర అయితే ఎక్కువ కట్టట్లేదు, ఏ చీర ఎక్కువ కట్టాను అనేది కూడా చూసుకుంటున్నాను. దాన్ని బట్టి ఎక్కువ యూజ్ చేసింది కొంచెం కిందన పెట్టేసి, ఇంకా యూజ్ చేయలేనివి కొంచెం బయటని పెట్టుకుంటే సో వెంటనే అవి తీసుకొని కట్టుకోవడానికి బాగుంటుంది కదా, అందువల్ల అనమాట. అండ్ రేపు మేము వెళ్తున్నాము, బయటికి వెళ్తున్నాము, ఇంకా కన్ఫర్మ్ లేదనమాట. రేపు వెళ్తున్నాము, మేము బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాము. బేగం బజార్ ఎందుకంటే అత్తమ్మ ఇంట్లో చిన్న అకేషన్ ఉంది, అత్తమ్మ బ్యాంగిల్స్ కావాలని అడిగారనమాట. బ్యాంగిల్స్ 1 గ్రామ్వి కూడా చూడొచ్చు, ఇక్కడ దగ్గరలో పర్పుల్ అండ్ వైలెట్ అండ్ పర్పుల్ స్టోర్ ఉంది. కాకపోతే ఆవిడకి ఏంటంటే మ్యారేజ్ ముందు మేము హైదరాబాద్ షాపింగ్కి వచ్చినప్పుడు, అంటే బ్యాంగిల్స్ కానీ ఎవరికైనా పెట్టడానికి బ్యాంగిల్స్, సారీస్ షాపింగ్కి హైదరాబాద్ వచ్చాం నేను మమ్మీ నా మ్యారేజ్ ముందు. సో అప్పుడు అత్తమ్మ వాళ్ళకి కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాము, అలాంటివే కావాలి అని అడిగారు అనమాట, అలాంటివే. అండ్ అంత రేట్ ఎక్కువ పెట్టద్దు, అది ఇది అని చెప్పారనమాట. అందువల్ల నేను తనకి గురించి అని చెప్పి బేగం బజార్ వరకు వెళ్ళాలి. రేపు చూడాలి ఎంతవరకు వెళ్తాను, ఎంతవరకు వెళ్ళను అనేది. ఎందుకంటే బేగం బజార్కి వెళ్ళిపోవచ్చు ఈజీగానే, బట్ ఒక రోజు అంతా పట్టేసింది వెళ్ళి రావడానికి. అందువల్ల ఒకసారి కొంచెం చూసుకొని వెళ్ళి రావాలన్నమాట. నేను ప్రవీణ్కి ఇన్ కేస్ ఆఫీస్కి అనుకుంటే వెళ్ళటం అస్సలు కుదరదు. నేను ఒక్కరిదాన్ని అయితే వెళ్తాను, కానీ ప్రవీణ్ ఒక్కరిదాన్ని వెళ్ళడానికి ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను ఒక్కరిదాన్ని వెళ్ళి ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళిపోతే మిట్టు ఇంట్లో ఒక్కడు ఉండడం ఇంపాసిబుల్ కదా, వాడిని వదిలే అసలు ఛాన్సే లేదు, ఆలోచించడం కూడా ఆలోచించలేము అలా చిన్నపిల్లలని ఒకళ్ళు వదిలేసి వెళ్ళటం. తర్వాత ఈ సాటర్డే రేపు కనుక వెళ్ళకపోతే సండే చాలా రష్గా ఉంటుంది, చార్మినార్ అండ్ బేగం బజార్ చాలా రష్గా ఉంటుంది. అండ్ వచ్చే సాటర్డే మేము ఇక్కడ ఉండట్లేదు, అనకాపల్లి వెళ్తాం, అకేషన్ అని చెప్పాను కదా, ఆ అకేషన్ గురించి అని చెప్పి సాటర్డే బయలుదేరి సండే మండే అనకాపల్లిలో ఉంటాం అనమాట. సో అది ప్లాన్. అయితే వెళ్తే బేగం బజార్కి రేపు వెళ్ళేది ఉంది, లేదంటే క్యాన్సిల్ అయిపోయినట్టే. చూడాలి. అతనికి నేను ముందే చెప్పాను, పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను, లేదంటే ముందు ఇంకో పెద్ద అకేషన్ ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాను, అప్పటికైతే ఇంకా ఎక్కువ టైం ఉంటుంది కదా, నేను ప్లాన్ చేసుకొని వెళ్తానని చెప్పాను అనమాట. సో అట్లా రేపు ప్లానింగ్ అయితే అట్లా చేంజ్ అయింది. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం మార్నింగ్ నుంచి బాగా తొందరగా లేవటం వల్ల చాలా నిద్రగా ఉంటుంది అనమాట నాకు. సో ఏదైనా మూవీ పెట్టుకొని నేను కొంచెం సారీస్ అవి చూసుకొని నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసేస్తాను. నైట్ డిన్నర్కి నేను కర్రీ నార్మల్గా పనీర్ కర్రీ ఏదైనా చెయ్యాలి, లేదా ప్రవీణ్ అడిగి రైతా అయినా లేదంటే పొటాటో కర్రీ అయినా ఇట్లాంటివి ఏమి చేసేస్తాను. సో సింపుల్ ఈవినింగ్ అనమాట. ఏ హడావిడి లేదు, ఏమి లేదు, ఫుల్ వర్షం పడుతుంది బయట. అండ్ మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు కరెంటు పోయిందో అస్సలు చెప్పలేను నేను. చాలాసార్లు కరెంటు పోయింది, నాకు అసలు కుదరలేదనమాట. అసలు ఏం చెయ్యాలన్నా ఏం చేయకూడదన్నా సరే. మిట్టుకి పాపం బాగా బోర్ కొడుతుంది, వాడు ఏదేదో బొమ్మలు తీసుకొని ఆడుకుంటున్నాడు.
అలాగే నేను ఫుల్ టైం వాడితో ఆడుకుంటూ ఉండలేను, నాకు పనులు ఉంటాయి, ఇవి క్లీన్ చేసుకోవాలి అవి క్లీన్ చేసుకోవాలి, లేదంటే రేపు ప్రిపరేషన్స్ చేసుకోవాలి, అన్నీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈవినింగ్ అనేది ఇంత బోరింగ్గా ఉన్న, ఇంత సింపుల్గా ఉన్న నేను వ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు ఈవినింగ్ పర్టికులర్లీ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. అది వచ్చేసి నేను నిన్న ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాను, ఆర్ఎస్ బ్రదర్స్ విజిట్ చేశాను, చందానగర్లో ఉంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక ఆఫర్ చూశాను అక్కడ. సో ఆఫర్ మీకు చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే రేపు కానీ ఎల్లుండి కానీ నేను మీకు చెప్తే ఆఫర్ ఉంటుందో ఉండదో తెలీదు. అందుకనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీతో షేర్ చేసుకుందాము, మీకు కూడా హెల్ప్ అవ్వాలి కదా అని చెప్పి నేను ఇట్లా ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. వ్లాగ్ అయితే దాని గురించి స్టార్ట్ చేశాను, కానీ నేను ఇందాక వాగిన వాగుడు అంతా నాకు మైండ్లో ఉండడం వల్ల అసలు నేను వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కూడా మర్చిపోయాను. ఇప్పుడు సడన్గా మళ్ళీ నాకు గుర్తొచ్చింది అనమాట, ఎందుకో స్టార్ట్ చేశాను నేను వ్లాగ్ అన్నట్టుగా. సో ఆఫర్ ఏంటంటే అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర, అంటే స్టార్టింగ్లో నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను, నేను వీడియో కూడా తీసాను అక్కడ. అక్కడ ఏంటంటే మనం 4000 షాపింగ్ చేసిన, 2000 షాపింగ్ చేసిన, 8000 or 10,000 ఇట్లా షాపింగ్ చేస్తే, సపోజ్ ఎగ్జాంపుల్ అక్కడ బాక్సెస్ పెట్టారు, అంటే 2 రూపీస్ బాక్స్ ఒకటి, 1 రూపీ కాయిన్ బాక్స్ ఒకటి, 5 రూపీస్ కాయిన్ బాక్స్ ఒకటి, 10 రూపీస్ కాయిన్ బాక్స్ ఒకటి, ఇట్లా పెట్టారనమాట. సో మనం 4000 బిల్ చేసామనుకోండి, మనకి 2 రూపీస్ కాయిన్స్ 2 సార్లు ఆ డబ్బాలోకి ఇలా చేయి పెట్టి తీసి తీయడానికి అవకాశం ఉంటుంది. సో అలా తీసి మనం వేస్తే ఎంతైతే మన చేంజ్ వచ్చిందో అంత అమౌంట్ మనకి ఇస్తారనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ నేను 4000 షాపింగ్ చేశాను అనుకోండి, నాకు ఒక టూ టైమ్స్ అనుకుంటున్నాను, నేను ఆ బోర్డు కూడా తీసాను, అంటే 1 రూపీ తీస్తే ఇంత షాపింగ్ చేస్తే ఇన్ని సార్లు, ఇంత షాపింగ్ చేస్తే ఈ కాయిన్స్ ఇన్ని సార్లు అని చెప్పి ఒక బోర్డు పెడతారు కదా, అది కూడా నేను జూమ్ చేసి మరి వీడియో అది తీసాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అది వచ్చేసి సపోజ్ నేను 4000 షాపింగ్ చేశాను అనుకోండి, సపోజ్ అయితే 2 రూపీస్ కాయిన్స్ 2 టైమ్స్ తీయడానికి నాకు అవకాశం ఉంటుంది, ఓకేనా. సో నేను ఆ బాక్సెస్ ఉంటాయి అన్నాను కదా, ఆ బాక్సెస్లో తీసి వేస్తాను. ఒక బౌల్స్ ఉంటాయి, స్టీల్ బౌల్స్లో వేస్తే వాళ్ళు అది కాయిన్స్ మెషిన్ ఉంటుంది కదా, కాయిన్స్ మెషిన్లో వేసి అవి ఎన్ని వచ్చాయి, ఇప్పుడు సపోజ్ నేను ఒక 50 తీసాను అనుకోండి, 50 into 2 అంటే 2 రూపీస్ కాబట్టి 50 into 2 అట్లా వాళ్ళు కౌంట్ చేసి మనకి అమౌంట్ అనేది బ్యాక్ ఇస్తున్నారనమాట. అది పర్టికులర్లీ వాళ్ళది యానివర్సరీ అంట, నేను యానివర్సరీ పైన చూసాను, యానివర్సరీ ఆఫర్ సంథింగ్ అని చెప్పి. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందువల్ల నేను చెప్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను మిట్టుకి నైట్ డ్రెస్సెస్ తీసాను. నాకు ఒక సారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది, బ్లాక్ శారీ. కాకపోతే అది 1800 or 2000 ఉందన్నమాట. నాకు ఇప్పుడు బడ్జెట్ లేదు నాకు, అందువల్ల నేను తీసుకోలేదు. బట్ నాకైతే అది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. బ్లాక్ అస్సలు నేను వదలలేను. అండ్ ఆల్సో అది నాకు చాలా రిచ్గా కనబడింది, చాలా బాగుంది సారీ. ఇంకా అంతకుమించి నేను ఆ సారీ గురించి చెప్పలేను, బాగుంది అని చెప్పడం తప్ప. కాకపోతే నేను తీసుకోవడానికి అసలు వెళ్ళలేదు, మిట్టుకి నైట్ డ్రెస్లు అవి లేవు అనమాట. అసలు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లేటప్పుడు కూడా మంచి బట్టలు ఏం లేవు, అందువల్ల నేను ఒక 2 నైట్ డ్రెస్సులు తీసాను అంతే. అండ్ మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు మీకు ఒక చిన్న పాపను చూసారు కదా, ఆ చిన్న పాప కోసం పట్టులంగా తీద్దామని వెళ్ళామన్నమాట. పాప బర్త్డే వస్తుంది October 5th. నేను అప్పటి వరకు ఉండను అనకాపల్లిలో తెలీదు, అందువల్ల ముందే స్టిచ్ అది చేయించి ఇస్తే బర్త్డే రోజు మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నేను కనుక్కున్నాను, ఆ పాపకి పట్లంగా తీసారా లేదా అని చెప్పి అడిగాను అనమాట. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగితే తీయలేదు, నార్మల్ పట్లంగా ఎందుకు అది ఇది అని అనుకున్నారనమాట. అందువల్ల నాకు పట్లంగాలు అంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు ఎంత ముద్దుగా కనిపిస్తారంటే చాలా ముద్దుగా కనిపిస్తారు. సో నేను ఆ పట్లంగా తీసాను. అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్రాక్ తీసాను, వైట్ ఫ్రాక్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే నాకు అంత బాగుంది. కాకపోతే వీడియో తీద్దాం అనుకున్నాను, ఫోటో తీద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు పెట్టేశారు, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని. అందువల్ల నేను ఇంకా అవి తీయలేదు. తర్వాత ఆ ఫ్రాక్ బిల్ వేయించేసి కిందకి వచ్చి మళ్ళీ పట్లంగాలు అవి రెడీమేడ్ చూస్తే అసలు నచ్చక ఫ్రాక్ తీసేసాం. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కిందకు వచ్చినాక పట్టు శారీస్ అవి ఉంటాయి కదా, అక్కడ నార్మల్గా స్టిచ్ చేయించుకోవడానికి మెటీరియల్ ఉంటుంది కదా, అది చూస్తే నాకు ఒక పీస్ అయితే ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. సో అందువల్ల మళ్ళీ ఫ్రాక్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ
పట్లంగా అది తీసాను అనమాట. బట్ నేను ఈ పట్లంగా అది నేను ఇప్పుడు చూపించలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ టైలర్కి ఇచ్చేసాను. అందువల్ల ఎందుకంటే నాకు ఒక 1 వీకే టైం ఉంది, టైలర్ మళ్ళీ స్టిచ్ చేసి ఇవ్వాలి కాబట్టి పాప ఫోటో అది స్క్రీన్ షాట్, మన వీడియోస్ అవి తీసింది స్క్రీన్ షాట్ అది తీసి టైలర్కి చూపించి అట్లా దాని మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్ చేయండి అని చెప్పాను. సో అదనమాట నేను చేసిన వర్క్. ఆఫర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బిడ్డుకి నైట్ డ్రెస్లు తీసాను అన్నాను కదా, అవి చూద్దాము ఇప్పుడు. నైట్ డ్రెస్లు వచ్చేసి ఇట్లా తీసాను, గ్రీన్ కలర్. ఇది ఒక్కొక్కటి 345 రూపీస్. ప్యాంట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. నాకు ఎందుకు పిల్లలకి ఇలా కంఫర్టబుల్గా వేయడం అంటేనే ఇష్టం. మరి జీన్ ప్యాంట్స్ అవి నాకు అస్సలు తీయబుద్ది కాదు. కొంచెం పెద్ద అయినాక ఒక 10 ఇయర్స్ 7 8 9 10 ఇయర్స్ వరకు నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 9 10 ఇయర్స్కి అయితే జీన్ ప్యాంట్స్ అవి ఓకే, కానీ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది తీసాను, 345 రూపీస్. ఇది కూడా దీనికి రెడ్ కాంబినేషన్ వచ్చింది. ప్యాంట్ క్యూట్గా అనిపించింది నాకు, రెడ్ కాంబినేషన్ వచ్చింది. తర్వాత వాడికి షూస్ తీసాను. చెప్పులు అస్సలు లేవు, అన్నీ చిన్నవి అయిపోయాయి. చెప్పులు నార్మల్ బెల్ట్ చెప్పులు కానీ షూస్ కానీ, లేదంటే ఇప్పుడు హవాయి చెప్పులు, మిక్కీ మౌస్ హవాయి చెప్పులు నేను విజయవాడలో ఉన్నప్పుడు వాడికి కొన్నాను ఆన్లైన్లో. సో వాడు అంటే అప్పుడు బాగా ఇబ్బంది పెట్టాడు కదా, విజయవాడ నేను వెళ్ళినప్పుడు ఉండలేదు కదా ఎక్కడ సరిగ్గా, అందువల్ల వాడు కొంచెం ఇదవుతాడని చెప్పి మిక్కీ మౌస్ షూస్ చెప్పులు వాడికి పెట్టాను. అవి వాడుతున్నాడు ఇప్పుడు. బట్ అవి హవాయి స్లిప్పర్స్ అనమాట, బాగాలేవు, నాకు అంత ఇదవ్వలేదు, వాడుకు అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు. అందువల్ల ఇవి తీసుకున్నాను. షూస్ అయితే నాకు బాగా నచ్చాయి, కాకపోతే వాడికి చిన్న లూజ్ అయ్యాయి. వేరే చిన్న సైజ్ చూద్దామంటే టైట్ అయిపోతున్నాయి, ఇవేమో కొంచెం లూజ్ అయ్యాయి. ఇట్స్ ఓకే, కొంచెం ఎదిగే పిల్లలకి కొంచెం పెద్దగా తీసుకుంటాం కదా, అందువల్ల ఇది తీసుకున్నాను. సో ఇవి నేను చేసిన షాపింగ్ అయితే. చెప్పాను కదా చీర చాలా బాగా నచ్చింది. బట్ ప్రవీణ్ కూడా నేను ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే నేను నిజంగా కావాలంటే తను నిజంగా కొంటారు, బట్ నేను అంత ఫోర్స్ చేయలేదు. ఎందుకు ఇప్పటికీ నేను చాలా చీరలు తీసాను. మొన్న కంచిలో కూడా చీరలు అవి తీసాను కదా, ఒక 5000 పెట్టి ఒక సారీ కొనుక్కున్నాను కదా, అందువల్ల ఇంక ఇప్పుడు తీయలేదు. మేబీ నా గెస్ ప్రకారం ప్రవీణ్ కొంటారని అనుకుంటున్నాను సారీ, నెక్స్ట్ మంత్ అదే చూసుకొని. సో ఇప్పుడు స్కై చూపిస్తాను నేను మీకు. బయట స్కై ఎంత ఆరెంజ్గా ఉందో తెలుసా ఈరోజు, చాలా చాలా బాగుంది. నేను చూపిస్తాను చూడండి. బాగుంది కదా డాడీ. లంచ్ టైమా? స్నాక్స్ టైమా? చెప్పులు అన్నీ నువ్వేనా పడేసావు? మిట్టు సూపర్ ఉంది కదా. మీకు ఈ ఆరెంజ్ కలర్ అది కరెక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. స్కై అయితే లోపలికి వస్తుంది అనమాట, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో వస్తుంది బయటికి లైట్. సో దట్ నాకు బయటకు వచ్చి తీయాలన్నంత యాక్టివ్నెస్ వచ్చింది ఇలా కలర్ చూడగానే. చాలా రేర్గా ఉంటుంది కదా అప్పుడప్పుడు. బాగుంది. చెప్పు ఇప్పుడు వచ్చేసి నేను నైట్ చపాతీ చేయడం కోసం కిచెన్లోకి వచ్చాను. ఇక్కడ చెప్పాను కదా కరెంట్ చాలా ఎక్కువ పోతుంది. మీరు చపాతీ నేను కంప్లీట్ చేసేంతలోపు చూడండి 2 సార్లు పోయి 2 సార్లు వచ్చడం అలా చాలాసార్లు పోతుంది అనమాట. అందువల్ల నేను చేసేది ఏం లేక ఇంకా పవర్ వచ్చేంత వరకు చూసుకుంటే ఇంకా మనకి పనులు అవ్వవు అని చెప్పి మళ్ళీ నేను చపాతీ చేసేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. ఇది ఆల్రెడీ మధ్యాహ్నం నేను డో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఉంచాను కాబట్టి ఇంకా సాఫ్ట్ అవుతుంది చపాతీ డో అనేది. అండ్ ఈ టార్చ్ లైట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్పార్లో తీసుకున్నాను, ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను. చాలా అంటే చాలా బాగుంది, ఎంత లైట్ వస్తుందో. పాతదైతే అసలు చూడండి లైట్ చక్కగా పెంచుకోవచ్చు.
ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఒక సెకండ్ ముందు నేను ఆఫ్ చేద్దామని చూశాను. కాకపోతే నేను వీడియో తీసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ట్యూబ్ లైట్తో సరిపోవట్లేదు, ఇది టార్చ్ లైట్ ఉండడం వల్లే లైట్ బాగా వస్తుందని మళ్ళీ అది అలా ఉంచేసాను. అది అలా ఉంచడం వల్ల కూడా చాలా మంచిదైంది. పవర్ పోతూ వస్తూ ఉండడం వల్ల నేను మళ్ళీ వెతుక్కోక్కర్లేదు లైట్ని. చపాతీ డో చేసిన ప్రతిసారి మిట్టు చాలా చాలా గోల చేస్తాడు. చపాతీ ఇది ఇమ్మని చెప్పి, డో ఇమ్మని చెప్పి చాలా గోల చేస్తాడు. అందుకే నేను చపాతీ ఎప్పుడైనా కలుపుకోవడం మాత్రం వాడు ఉన్నప్పుడు అస్సలు చేయను నేను. వాడు స్కూల్లో ఉన్నప్పుడు లేదంటే వాడు ఏ పనిలో నేను ఎంగేజ్గా ఉన్నప్పుడు కిచెన్లో చేసేసుకుంటాను. ఇక్కడ నేను ప్రవీణ్ కోసం ఆయిల్ కొన్ని చపాతీస్కి ఆయిల్ పెట్టి మడత పెడతానమాట. నాకు వచ్చేసి నేను నార్మల్ చపాతీలు చేసుకుంటాను ఆయిల్ లేకుండా. ప్రవీణ్కి మిట్టుకి ఆయిల్ అది వేసి మడత పెట్టి చేస్తాను. అందుకని ఇక్కడ గానుగ నూనె ఒక కప్లోకి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను సాంగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట బ్లూటూత్లో. అందువల్ల కాసేపు అట్లా ఉంచాను చేయకుండా. సాంగ్స్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను ఈరోజు చపాతీస్ చేసుకోవడం మొత్తం నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయడం నేను ఎప్పుడు చూపించలేదు, చాలా తక్కువ చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, డిన్నర్ ప్రిపేర్ చేయడం నేను ఎందుకు వ్లాగ్లో ఇంక్లూడ్ చెయ్యనంటే కిచెన్లో అంత లైట్ సరిపోదన్నమాట. అందువల్ల నేను చూపించను. బట్ ఈరోజు టార్చ్ లైట్ అది ఉంది, నాకు కొంచెం ఎందుకో షూట్ చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ అది పెట్టి మడత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టినవి ప్రవీణ్కి అండ్ మిట్టుకి వస్తాయి అన్నమాట. బట్ ఏదైనా పిండి కానీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఫ్లోర్స్ ఏదైనా సరే మీరు యూజ్ చేసే ముందు ఒక్కసారి జల్లించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలా అయినా సరే చిన్న పురుగైనా పడుతుంది, మనం కొత్తగా కొన్న ప్యాకెట్లో అయినా సరే ఒకసారి జల్లించుకోవడంలో తప్పేం లేదు. నేను చేసిన ప్రతిసారి జల్లిస్తానమాట, సో దట్ చిన్న చిన్న పురుగు ఏమైనా ఉన్నా సరే వచ్చేస్తుంది. ఇక్కడ నేను సాంగ్స్ పెట్టాను అనమాట. సాంగ్స్ పెట్టడం వల్ల మిట్టు వచ్చి డాన్స్ చేస్తున్నాడు. నాకు తెలియదు, నేను అబ్జర్వ్ చేయలేదు. సడన్గా ఇలా వెనక్కి చూసేసరికి వాడు డాన్స్ చేస్తున్నాడు అనమాట. వాడికి నచ్చిన సాంగ్స్ ఏమైనా వచ్చాయనుకోండి కంటిన్యూగా వచ్చి డాన్స్ చేస్తాడనమాట. అప్పుడప్పుడు పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారో తెలియదు, ఎప్పుడు డల్గా ఉంటారో తెలియదు, అస్సలు తెలియదు అన్నమాట. బట్ నాకు తెలిసినంత వరకు, నేను అనుకున్నంత వరకు మ్యూజిక్ వల్ల ఎవరైనా యాక్టివ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారా లేదా అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏ పాత సినిమా లేదంటే ఏదైనా నార్మల్ మూవీ ఏదైనా పెట్టుకుంటే మిట్టు అంత ఇదవ్వడు. బట్ సాంగ్స్ పెడితే మాత్రం ఇల్లంతా చాలా సందడిగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ కరెంటు పోయింది. మళ్ళీ కరెంటు వస్తుంది అలా వస్తుంది అనమాట. అందువల్ల నేను టార్చ్ లైట్ అయితే ఆపలేదు. టార్చ్ లైట్ కూడా ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టుంది, అలా మళ్ళీ వచ్చింది. సో ఇట్లా ఈ 2 సార్లు పోయి 2 సార్లు వచ్చేలోపు నేను చపాతీ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రవీణ్ కూడా ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి ఫోన్ చేశారనమాట. సో నేను ఇప్పుడు చపాతీలు కూడా కాల్చుకోవడం స్టార్ట్ చేసేస్తున్నా. ఇక్కడ నేను నార్మల్ రేక్ ఉంటుంది కదా, అది పెట్టాను చపాతీల కోసం. నాన్ స్టిక్ యూజ్ చేయని దానికి. నాన్ స్టిక్ మీద చపాతీలు మనం కాలిస్తే అదేంటవుతుందంటే దోశలు అవి రావు అని అంటూ ఉంటారనమాట. అందువల్ల అది నేను విని చపాతీలకు సపరేట్గా పెట్టేస్తాను ఇట్లాగా.
హాట్ ప్యాక్ది క్యాసరోల్ టైప్లో ఒకటి తీసాను. సో ప్రవీణ్ ఇంకా ఇంటికి రాలేదు కాబట్టి తను వచ్చేలోపు చల్లారకుండా ఉంటాయని. ఆయిల్ వేసినవి మెత్తగానే ఉంటాయి, బట్ హాట్గా ఉండవు కదా, అందువల్ల. నేను సేమ్ ఆయిల్ మడత పెట్టేటప్పుడు ఏదైతే వేసానో ఇప్పుడు సేమ్ ఆయిల్ గానుగ నూనె వేస్తున్నాను. గానుగ నూనె అంటే చాలామందికి తెలుసో లేదో తెలీదు, నువ్వుల నూనె అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత నావి నేను తినేవి నేను చేసుకుంటాను. ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే నేను ఫస్ట్ నావి కాల్చేదాన్ని, ఆయిల్ అంటుకోదు కదా, తర్వాత ఆయిల్ అది వేసి ఇలా కాల్చేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నావి కాల్చి మిగతావి ఆయిల్వి కాల్చేసరికి నా చపాతీలు గట్టిగా అయిపోతున్నాయి అనమాట నేను తినేసరికి. అందువల్ల పనులన్నీ చేసుకొని నేను చపాతీలు తినే టైంకి గట్టిగా అయిపోతున్నాయని నావి లాస్ట్లో కాలుస్తున్నాను. ఇది కూడా ఆయిల్ పెట్టి మడత పెట్టిందే. ఈరోజు డిన్నర్లోకి కర్రీ అయితే నేను ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, నార్మల్ రాయితా చేస్తున్నాను. ప్రవీణ్ కూడా కర్రీ ఏమొద్దన్నారు అండ్ మిట్టు కూడా కర్రీ ఏమొద్దన్నాడు. సో ఇట్లా రాయితా అనేది చేసేస్తాను సింపుల్గా. ఇవి నావన్నమాట. నేను ఓన్లీ 3 చేసుకున్నాను, ప్రవీణ్కి అండ్ తినికి 4 చేశాను. ఇంకా వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ ఇంకా ఉన్నాయి, చపాతీ డో అనేది ఉంది, అది మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. ఇవి నార్మల్గా ఇది నేను యూస్ చేస్తున్నాను కదా, జల్లెడలా ఉంది, దాంతో కాకుండా నేను గ్యాస్ స్టవ్ మీద కూడా చేసేదాన్ని ఇంతకుముందు. బట్ ఈరోజు గ్యాస్ స్టవ్ మీద చేయడానికి గ్యాస్ స్టవ్ అది కొంచెం మెస్సీగా ఉంది, క్లీన్గా లేదు. అందువల్ల నేను డైరెక్ట్గా గ్యాస్ మీద చపాతీ వేయట్లేదు. అలా అయితే ఇంకా బాగా పొంగుతాయి. సో మీతో మాట్లాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూ మొత్తం చపాతీలు మొత్తం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు రైతా కోసం ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. ఈలోపు ప్రవీణ్ కూడా వచ్చేసారు. మిట్టు వెళ్ళి కీస్ తీయడానికి, గేట్ తీయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు రైతా అంటే నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు అవి ఏమి వేయకుండా ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు, సాల్ట్, వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అస్సలు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మిట్టు అస్సలు తిండు పచ్చిమిరపకాయలు వేస్తే. మళ్ళీ వాడికి అంటే మొత్తం అన్నీ చిన్నది కనిపించినా సరే వాడు తిండు అనమాట. అందువల్ల నేను పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేయట్లేదు. సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత డిన్నర్ పెట్టేస్తే ఈరోజు డిన్నర్కి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్రవీణ్ పైనాపిల్ తీసుకొచ్చారు. పైనాపిల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో పైనాపిల్ కూడా నేను కట్ చేసి డిన్నర్ దగ్గర పెట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత తింటారో తినరో అని చెప్పి డౌటెడ్గా ఎంత తింటారో చూసుకొని, ప్రవీణ్ మ్యాక్సిమం తినరు, తను ఎందుకో అంత ఇష్టపడరు. మిట్టు కూడా అంతే, నేను ఎక్కువ తింటా పైనాపిల్ అనేది. ఇక్కడ మిగతాది ఫ్రిడ్జ్లో కట్ చేసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను.
తింటున్నప్పుడు ఫోన్ చూస్తున్నారని చెప్పి నేను ప్రవీణ్ని కొంచెం సీరియస్ అవుతున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము డిన్నర్ అయితే ఇలా ఎంజాయ్ చేసాము, నీట్గా, చాలా 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 సింపుల్గా. తర్వాత నేను ఆర్ఎస్ బ్రదర్స్లో ఆఫర్ ఉందన్నాను కదా, ఆ క్లిప్స్ నేను యాడ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. రేపు నేను ఇంట్రెస్టింగ్గా షాపింగ్కి ఏమైనా వెళ్ళినప్పుడు, అంటే బేగం బజార్, చార్మినార్కి ఎక్కడికైనా వెళ్తే నేను షూట్ చేసి పెడతాను. లేదంటే నార్మల్ సాటర్డేనే, నార్మల్ వీకెండ్లోనే అవుతుంది. నథింగ్, ఏం స్పెషల్ ఉండదు. ఇంకా ప్రవీణ్ ఆఫీస్ ఉందో లేదో ఇంకా తెలియదు అని చెప్పారనమాట. అందువల్ల ఇంకా నేను మీకు చెప్పట్లేదు, అంటే వెళ్తున్నామో లేదా అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మళ్ళీ రేపు వ్లాగ్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. ఆఫర్ గురించి చెప్పాను కదా మీకు. ఆఫర్ నేను షూట్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఆర్ఎస్ బ్రదర్స్ది కూడా ఇలా బయట లుక్ షూట్ చేశాను. చిన్నది చందన్ నగర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కేఎల్ఎం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవే ఫ్రెండ్స్. ఆఫర్ అన్నాను కదా, 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ బాక్సెస్ ఉన్నాయి లైన్గా. ఆ క్లోజ్ చేసి ఉంది చూసారా మూత, అందులో అది తీస్తే మనకు లోపల కాయిన్స్ కనబడతాయి. సో ఆ విధంగా మనం బిల్ చూపిస్తే, బిల్ కట్టేసినాక వాళ్ళు చెప్తున్నారు అనమాట ఎన్నిసార్లు తీయాలి, ఏది తీయాలనేది. లేదా మనం ఆ షీట్ చూసి చూసుకోవచ్చు. ఈ కాయిన్స్ మనం తీసిన తర్వాత వాళ్ళు స్టీల్ బాక్సెస్లో వేసుకొని మన బిల్లు అది కాయిన్ బాక్స్లో వేసుకొని వాళ్ళు చేస్తున్నారు, బిల్ అది రాస్తున్నారు అనమాట. సో యానివర్సరీ సేల్ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది.